నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఒక జాతక జ్యోతిష పండితులుగా చెప్పండి సార్. మీరు ఒక జాతకం చూసినప్పుడు రకరకాల ఆస్పెక్ట్స్ గురించి ఖచ్చితంగా చెప్తారు. బాబు, నీకు దీనివల్ల ధనం అనేది వస్తుంది, నీకు ఇలాంటి భార్య వస్తుంది, నీకు ఇట్లాంటి ఉద్యోగం అయితే సూట్ అవుతుంది, ఇవన్నీ చెప్తారు కదా. మరి మరణాన్ని కూడా సూచిస్తుందా జాతక చక్రం? ఒకవేళ సూచిస్తే దాన్ని తప్పించుకునే మార్గం ఉందా? అసురుల్లా కాదు, దైవ శక్తితో. మనకి పురాణాలు చాలా ఇలాంటి విషయాలను పురాణాలు చాలా అంశాలు చూపిస్తారు. ఎందుకు మనకి ఆదిశంకరాచార్యులు వారు 8 సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగుదామని వచ్చి ఆయన మార్చుకున్నారు. 32 సంవత్సరాలు దాదాపుగా 8 4 32 అంటే 3 times అతను ఇది పెరిగింది. అలా ఏంటంటే మనకి మీరు ఇందాక అన్నట్టుగా వివాహం విషయం 4-5 సార్లు వస్తుంది. టైము 4 to 5 times వస్తుంది వివాహ సమయం అనేది ప్రతి వ్యక్తికి. అంటే ఒకసారి మిస్ అయింది, గ్రహస్థితి అనుకూలంగా వచ్చింది, అప్పుడు ఏదో బిజీ వల్ల చేసుకోలేదు, మళ్ళీ ఇంకోసారి వస్తుంది. అలాగే ఆ వివాహం చేసుకోకూడని సమయాలు కూడా 4-5 సార్లు వస్తాయి లైఫ్ లో. అంటే దాదాపుగా 20 years నుంచి 35 years ఆఫ్ స్పామ్ లో వస్తూ ఉంటుంది మీకు అది. అప్పుడు మీరు కరెక్ట్ టైం తెలుసుకొని చేసుకోవాలి. అలాగే మనిషి యొక్క ఆయుష్ గండాలు ఉంటాయి లైఫ్ లో. అది డిపెండ్ ఆన్ చార్ట్. ఒక చార్ట్కి ఒకలాగా ఉండాలని రూల్ లేదు. కొంతమందికి ఒకే గండం ఉంటుంది లైఫ్ లో, అసలు కొంతమందికి గండమే ఉండదు. కొంతమందికి అడుగడుగున గండంలో ఒక 4-5 గండాలు ఉంటాయి. యాక్సిడెంట్స్ అవ్వడం కానివ్వండి అలాగా. ఇక్కడ ఏంటంటే ఈ గండాల్లో మనిషి ఖచ్చితంగా మరణించాలని రూల్ లేదు. దీనికి మనం చేసే కర్మ, మనం చేసే నిత్య పూజ ఆరాధన, ఇంట్లో వాళ్ళు చేసే పూజలు కావచ్చు, ఏ గోశాలకు వెళ్ళి గోవులకి సేవ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆపుతుంది అక్కడ. అందుకే జాతకం చెప్పేటప్పుడు అవి పరిశీలన చేయాలి జాగ్రత్తగా. అంటే ఇతని ఉపాసనా బలం ఎంత ఉంది, ఇతని గురుబలం ఎంత ఉందో చెక్ చేయాలి. గురుబలం లేకుండా నువ్వు ఇక్కడ చచ్చిపోతావని చెప్పకూడదు, నీకు ఇక్కడ డేంజర్ ఉంది నువ్వు అయిపోతావని చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ గురుబలం ఉంది అనుకోండి, చిన్నదేంతో పోతుంది, తెలుస్తుంది. తెలుస్తుంది. మోడ్ ఆఫ్ డెత్ అంటారు దాన్ని. మోడ్ ఆఫ్ డెత్ అంటే ఈ వ్యక్తి యాక్సిడెంటల్ గా మరణిస్తాడా, లేకపోతే అనారోగ్యంతో మంచం మీద ఉండి మరణిస్తాడా, లేకపోతే సునాయాసంగా. కొంతమంది ఇలా అప్పుడే కాఫీ తాగి అలా పెట్టి పడుపు నిద్రపోయారండి అంటారు, అదృష్టవంతులు. మామిడి పండు దించి చనిపోయారు, నేను చాలా విన్నాలంటే. పెరట్లో అలా కూర్చొని కొంతమందికి అయితే, అంటే మహాయోగులకైతే నేను ఇవాళ చనిపోతుందని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పలేదు, చాలా మంది అలా. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా దీర్ఘాయుద్ధాయం ఉండాలనే కోరుకోవాలి కూడా. ఈ జన్మజాతకంలో 2, 7, 8, 3, 10 కాంబినేషన్ అని ఉంటుంది. 2 మారక స్థానం, 7 మారక స్థానం. 2, 7 ఎందుకు తీసుకుంటామంటే ఆయుష్కి వ్యయభావాలు ఇవి. 3, 8 స్థానాలు వ్యయ స్థానాలు అంటారు. సో 3, 8కి 3, 8 ఆయుష్ స్థానాలు. ఆయుష్ స్థానానికి వ్యయ స్థానాలు 2, 7. 8 ఆయుష్, 3 ఆయుష్, ఈ 2 ఆయుష్ స్థానాలు. 2, 7 అనేది వ్యయ స్థానాలు వీటికి. అందుకని ఆయుష్ను తగ్గించే స్థానాలతో పాటు ఈ వాటికి వ్యయ స్థానాలైన 2, 7 కూడా దశాభుక్తి అంతరాల్లో ఆపరేట్ అయితే, ఆ లార్డ్స్ దశలు వస్తాయి కాదు, ఆ లార్డ్స్ కాకుండా వేరే వాళ్ళు ఇస్తారు ఆ ఫలితాలు. 2వ అధిపతి 7వ అధిపతి ఇవ్వాలని రూల్ లేదు. ఒక్కోసారి 2వ అధిపతి 5వ అధిపతి ఫలితాలు కూడా ఇస్తుంటాడు, 7వ అధిపతి ఇంకేదో ఫలితాలు ఇస్తుంటాడు. ఆయనే ఇవ్వాలని రూల్ లేదు. ఎవరు ఇస్తున్నారో పట్టుకోవాలి. వీళ్ళు జస్ట్ స్టార్టింగ్ పాయింట్ కారకుడే. ఈ సెకండ్ లార్డ్ అనేది సెకండ్ ఎలా స్టార్ట్ అవ్వాలనేవాడే, దాని తర్వాత అంతా వేరే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా ఇప్పుడు మనకి బైక్ కారు ఉన్నప్పుడు ఆ ఫస్ట్ ఆ స్పార్క్ ఇట్లా వస్తుంది దానికి. అట్లా స్పార్క్ ఇవ్వడానికి మాత్రమే సెకండ్ లార్డ్ మీకు ప్రాణం తీయాలని రూల్ లేదు. సెకండ్ లార్డ్ ఇంకోళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు మహాదశ అంతర్దశల్లో ఎప్పుడెప్పుడు వస్తున్నారు చెక్ చేసుకొని దాన్ని, అదేదైనా నిజంగానే జలగండాల, అగ్నిగండాల, యాక్సిడెంట్ గంటాలు ఉన్నాయేమో చూసుకొని ఆ పర్టికులర్ టైంలో మీరు ఆ దానం ఇస్తే మీరు బయటపడిపోతారు. దానం ఇవ్వడము, లేకపోతే ఏదైనా ఆలయాలకి ఇంకొంచెం ఎక్కువగా ఉంది మీకు దోషం, ఏదైనా ఆలయానికి సింపుల్గా మీరు ఆ శివాలయానికో దేనికో అక్కడ ఏదైనా మీ యొక్క వంతు సహాయం ఏదైనా చేసినా,
పునరుద్ధరించడానికి కూడా ఆ చేయొచ్చా? పునరుద్ధరించడానికి కొన్ని ఉమ్. కొన్ని జీర్ణమైపోయినటువంటి జీర్ణమైతే ఆలయాలు అవును ఉంటాయి. అవును. అలా జీర్ణమైన ఆలయాలకు పునరుద్ధరణ కోసం అని మీరు ఏదైనా ధనము లేకపోతే మీ సేవ ఏదైనా చేసినా కూడా మీకు అది ఆయుష్. పుణ్యం కింద కలిసి వచ్చి అతనికి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనం హిమాలయాల్లో కొంతమంది 1500 2000 సంవత్సరాలు బ్రతికిన వారు ఇప్పటికీ ఉన్నారు. ఆ. మరి వాళ్ళ ఆయుష్ 120కి అయిపోవాలిగా. ఆ. ఎందుకున్నారంటే సాధన ద్వారా మనం పెంచుకోవచ్చు. ఇది చూసుకోకుండా ఉండడం వల్ల తొందరగా కూడా మన ప్రాణం పోయే ఛాన్స్ ఫ్రీ వీల్ ఇచ్చాడు భగవంతుడు ఆ విషయంలో కొంతవరకు. ఓకే. ఇప్పుడు ఆరోగ్యానికి చూడండి, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసి ఉండగలనా అంటే మొన్న ఒక అతను పాపం అంత గొప్ప యాక్టర్ అవును ఎక్సర్సైజ్ చేసి బయటకు వచ్చి పాపం ఇబ్బంది పడ్డా. పునీత్ పునీత్ ఉమ్. చాలా గొప్ప సేవ ఇది ఉన్న వ్యక్తి అతను. మంచి పర్సన్ అని అయ్యో నేను బెంగళూరు వెళ్తే అతను ఫొటోస్ ఉన్నాయమ్మా కొన్ని చోట్లలో, కొన్ని దేవుడు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు ఆయన ఫోటోలు కొన్ని హోటల్స్ లో. అది అంటే ఎంత మంచివాడు అయి ఉంటే అలా ఎంత గుండెల్లో మంచివాడు అయ్యుంటే అలాంటి వ్యక్తి Correct. ఇదవుతారు. Correct. సో నేను అనేది ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఎప్పుడున్నాయో కొంచెం నోట్ చేసుకునేది. గండాలు ఉండే జాతకాలు అందరికీ అక్కర్లేదు, కొంచెం గండం ఉన్న జాతకాలు ఈ కాంబినేషన్స్ ఎప్పుడున్నాయో కొంచెం నోట్ చేసుకొని ఆ టైంలో ఆ పర్టికులర్, ఇప్పుడు జలగండం ఉంది, ఆ పర్టికులర్ ఇయర్స్ లో కొంచెం జలం ప్రదేశానికి వెళ్లకుండా ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జలగండం ఉందనుకోండి, అది ఎంతసేపు మిమ్మల్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళాలని రూల్ లేదు. జలం ప్లేస్ లో ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల మీద ఇస్తుంది ప్రభావం. వాటర్ అంటే వాళ్ళకి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు దానికి సంబంధించినటువంటి నువ్వు ఆయుర్వేదం వాడతావా, మెడిసిన్స్ వాడతావా, ఎక్సర్సైజ్ చేస్తావా అది తెలుసుకోవాలి. అది జాతకం చూపించుకుంటేనే ఒక ఐడియా తెలుస్తుంది, రైట్, ఖచ్చితంగా తెలుస్తుంది. అది ప్రత్యేకించి జలగండం గురించి సార్ మాట్లాడుకుంటే మొన్న రీసెంట్ టైమ్స్ లోనే ఒక ఫ్యామిలీ మొత్తం కొట్టుకుపోయింది. ముగ్గురు చనిపోయారు ఆ ఫ్యామిలీ. ఒకరికి గండం ఉన్నా మిగతా వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? అంటే రెండు విషయాలు ఇక్కడ మీరు అన్న మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఒకరికి గండం ఉంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళినా కొంచెం దూరం వెళ్ళాక ఎక్కడో దగ్గర బతుకుతారు. వీళ్ళకి లేకపోతే వీళ్ళకి కూడా జలగండాలని అనుకోండి, ఆయుష్ అయిపోయింది అప్పటికి, అయిపోతుంది, వెళ్ళిపోతారు. మొన్న 5 పసిపిల్లలు కూడా ఉంది అందులో. అయ్యయ్యో చాలా బాధ అనిపించింది. అలాగే మనకి అగ్నిగండాలు ఉన్నప్పుడు ఏంటి, కరెంట్ షాక్ తగలడము, అగ్ని ప్రమాదాలు రావడము. పొద్దున కూడా ఒక జాతకం చూసి అమ్మ మీకు అగ్నిగండం ఉందంటే, అవునంటే నేను ఒకసారి నా అంతటి నేను కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుందాం అనుకున్నా. మా భార్య భర్తలకు గొడవ వచ్చినప్పుడు అది ఆవేశంలో చేశాను, బట్ మళ్ళీ అది ఇదైంది. ఒకసారి ఇక్కడ పెళ్ళిలో కూడా నా చీర తగలబడిపోయిందని చెప్పింది ఆవిడ పొద్దున, జస్ట్ మార్నింగ్ ఒక కాల్ చూసి మాట్లాడినప్పుడు. సో అట్లా ఏంటంటే ఆ ఉన్నప్పుడు పర్టికులర్గా దానికేంటి, ఆ అగ్నిని ఏ గ్రహం ఇస్తుంది, అగ్నితత్వ రాసులు అంటారు. అంటే మేషము, సింహము, ధనస్సు రాసుల్లో అగ్ని గ్రహాలు ఉండి దానికి అష్టమ సంబంధం వస్తే అగ్నిగండం వస్తుంది. వాయుగండం ఉంటుంది, ఊపిరి వల్ల వస్తుంది అది. లేదా ఒక్కోసారి గాలి కొట్టుకుపోయాడు అంటారు, గాలి వల్ల పడిపోయాడు అంటారు. భూగండాలు ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతాయి భూమి మూలంగా, భూతత్వ రాసులకు సంబంధం వస్తుంది. సో వాళ్ళకి ఏ రూపంలో గండం అనేది ఉంది, అది ఆగే యోగం ఉందా కూడా చెక్ చేయాలి. ఎంతసేపు మనం గండం ఉంది కదా హడలెత్తిచ్చేయడం కాదు. ఒకవేళ ఉంటే కూడా ఆస్ట్రాలజీలో ఎలా ఉంటుందంటే, ఒకవేళ గండం ఉంది, జాతకం చూసామో, లగ్నం బలంగా ఉంది అని యాక్సెప్ట్ చేయగలడు, జాగ్రత్త పడగలడు అంటేనే చెప్పాలి. అదర్వైజ్ ఏంటంటే చెప్పకుండా బాబు ఈ దానాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసారు అంతే. కొంతమంది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అమ్మో గండం అనగానే భయపడి ఇంకొంచెం నర్వస్ అయిపోతారు. అందుకని లగ్నం బలంగా ఉంది, ఈ వ్యక్తి తీసుకోగలడు ఏదైనా, జాగ్రత్త తీసుకొని ఇంకా బాగుపడగలడు అన్నప్పుడే చెప్పాలి, కానీ అందరికీ గండాల గురించి చెప్పకూడదని శాస్త్రం. అయితే చేతికి అందొచ్చిన కొడుకు ఒకవేళ చాలా మంది పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం, కోమాలో ఉన్నాడండి, లేకపోతే అలా బెడ్ మీద ఉండిపోయాడంటే ఎవరికి రాకూడదు, ఏ తల్లిదండ్రులకి ఆ బాధ రాకూడదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అస్ట్రాలజీ ఎట్లాంటి హెల్ప్ ఇస్తుంది సార్? 100% హెల్ప్ ఇస్తుంది అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆయుష్ అనే స్థానాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా 8, 3, 10, 2, 7 కాంబినేషన్ అది దానికి లగ్నం కూడా కనెక్ట్ అవ్వాలి. అయితే అది ఏ గ్రహాల ద్వారా ఇస్తుందో దానికి సరిగ్గా శాస్త్రోక్తంగా కనుక దానం ఇస్తే వాటికి సంబంధించినవి, అంటే గోధుమలు, బియ్యము, కందులు ఇట్లా ఉంటాయి ఒక్కొక్క గ్రహాన్ని బట్టి, అవి అలా దానం ఇస్తూ మృత్యుంజయ మంత్ర జపము లేదా చంద్రశేఖర అష్టకం, ధనం లేదు మేము అంతంత చేసుకోలేము అనుకునేవారు సింపుల్ గా చంద్రశేఖర అష్టకం బ్రహ్మాండంగా, చంద్రశేఖర పాహిమాం. మరి యముడు బాధ నుంచి అదే కదా తప్పించింది అతన్ని. సో ఇది కూడా రెగ్యులర్ గా 100% ఆ పేషెంట్ కూడా వినిపించడం. ఇంకొకటి ఏంటంటే నేను చూసినంత మటుకు హనుమత్ ఉపాసన ఆయుష్ని పెంచుతుంది. ఇంకా ఆయుష్ని పెంచేటువంటి బెస్ట్ ఉపాసన కాళీ ఉపాసన. కాళీ ఉపాసన చేసిన వాళ్ళు 300 సంవత్సరాలు
మన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Wow. 300 సంవత్సరాలు Wow. కాదు, 300 ఇయర్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ వీళ్ళకి ఇబ్బంది ఇస్తుంది, ఆ పనులు చేయకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. అదేంటంటే కేవలం ఆయుష్ అని కాదు, లైఫ్ లో వేరే వేరే నష్టాలు కూడా ఇస్తుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆయుష్ మీద పడకుండా వేరే వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళ లగ్నం బలంగా ఉంది, ఆయుష్ ఉంది మనిషికి, కానీ ఆ దశలు నడుస్తున్నాయి, 8, 3, 2, 7, 10 కాంబినేషన్ దశలు నడుస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తుంది అంటే అది వెహికల్ పాడవడము, వెహికల్ ఖర్చు పెట్టేసేయడము, దానివల్ల స్ట్రెస్ పడడం, ఇట్లా ఉంటది. అది అలా లక్కీ చెప్పాలంటే అలా అయ్యేవారు. డెఫినెట్లీ అలా పోయింది అనుకోవాలి. కానీ బెడ్ రిడన్ అయిపోవడం అనేది ఇంకా దారుణం కదా. ఇంకా దారుణం. సో అట్లాంటప్పుడు కాళీదేవి ఉపాసన అనేది కాళికాదేవి మంత్రాన్ని తీసుకొని చేస్తే కూడా మీకు ఆయుష్ పెరుగుతుంది. అద్భుతం సార్. అలా నిండు నూరేళ్లు ఎవరైనా చల్లగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా కూడా. అయితే దానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.